ఫస్ట్ ఎయిడ్. సో ఫస్ట్ ఎయిడ్ సింబల్ ఇది. మనం దీన్ని చూడగానే గుర్తుపట్టాలి ఫస్ట్ ఎయిడ్ సింబల్ అని. సేమ్ ఈ సింబలే డాక్టర్స్ సింబల్ కూడా పెట్టుకుంటారు. ద ఫస్ట్ ఎయిడ్ ఈజ్ ద ఇమ్మీడియటివ్ అసిస్టెన్సీ టు ద పేషెంట్ ఆర్ ఇంజూర్డ్ పర్సన్. ద ఫస్ట్ ఎయిడ్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే అసిస్ట్ ద ఇంజూర్డ్ పర్సన్. ఇమ్మీడియట్ అసిస్టెన్సీ ఈజ్ రిక్వైర్డ్. సో ఇమ్మీడియట్గా మనం ఇస్తేనే ఆయనకు కలిగిన ఇబ్బంది అనేది కొంతవరకు రెడ్యూస్ అయింది. ఈ ఫస్ట్ ఎయిడ్ నుంచి ఒక బిట్ కంపల్సరీ వస్తుంది. ఎందుకంటే మనం జనరల్గా బయట సొసైటీలో చాలా ఇన్సిడెంట్స్ చూస్తుంటాం. మనకు కొంత అవగాహన కూడా ఉండాలి దీని మీద, రైట్? సో ద మెయిన్ కాన్సెప్ట్ ఈజ్ సేవ్ ద లైఫ్. సో ఇందులో మెయిన్ కాన్సెప్ట్ ఏంది? సేవ్ ద లైఫ్స్. ఈ వర్డ్ గుర్తుంచుకోవాలి. ఫస్ట్ ఎయిడ్ యొక్క మెయిన్ గోల్ ఇమ్మీడియట్గా అసిస్టెన్సీ ఉండాలి. తర్వాత మనం సేవ్ ద లైఫ్ అనే కాన్సెప్ట్ తోటే ఈ ఫస్ట్ ఎయిడ్ని ఇస్తారు. నెక్స్ట్ మరి ఓన్లీ లైఫ్ సేవ్ చేయడం ఒకటే ఉంటుందా అంటే ప్రమోట్ ద రికవరీ ఆల్సో. సో రికవరీ చేయడం ఒకటి, ప్రివెంట్ ద కాంప్లికేషన్స్. చాలా కాంప్లికేటెడ్ టైంలో ఏమైంది, కొంచెం రిలాక్సేషన్ కూడా అయింది. రిలాక్సేషన్ అయింది, తర్వాత రికవరీ కూడా అవుతుంది అన్నట్టు. అంటే మనం డాక్టర్ దగ్గరికి పోకముందుకే మనం చేయవలసిన ఇమ్మీడియట్ యాక్టివిటీస్ అన్నట్టు ఇవన్నీ కూడా. మరి దీని మీద ఏమన్నా ట్రైనింగ్ అవసరమా ప్రాపర్గా అంటే? ఎస్, ఎవ్రీ పర్సన్ షుడ్ ట్రైన్ అబౌట్ ద ఫస్ట్ ఎయిడ్. కొంతనన్నా అవగాహన ఉండాలి. మరి కొంత అవగాహన యా నుండి స్టార్ట్ అయింది అంటే డ్యూరింగ్ ద కరికులం. చిన్నప్పటి నుంచే చదువుకునే దాంట్లోనే దీన్ని ఫస్ట్ ఎయిడ్ గురించి పెడతారు. అందుకే మన కోర్సులో కూడా ఫస్ట్ ఎయిడ్ గురించి పెట్టారు. మనకు కూడా అవగాహన ఉండాలి. ఇంకా మనది అదే ఫీల్డ్ కాబట్టి ఇంకెక్కువ అవగాహన ఉండాలి. సో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ఈ ఫస్ట్ ఎయిడ్ పైన మనకు చాలా అవగాహన ఉండాలి. ఉంటేనే ఆ ప్రాణం అనేది మనం బతికేయగలం. సో ఇంపార్టెన్సీ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్ ఇంతసేపు మనం అనుకున్నాం. ఒకటి ఇమ్మీడియట్ రెస్పాన్స్. ఇమ్మీడియట్గా రెస్పాన్స్ కావడం అనేది ఒక ముఖ్యాంశం. ఇప్పుడే అనుకున్నాం ఇంపార్టెన్సీ. ఇంకొక ముఖ్యాంశం ఏంది? లైఫ్ సేవింగ్. సో లైఫ్ సేవ్ చేయడం అనేది ఇంకొక మెయిన్ కాన్సెప్ట్. ఇక్కడ ఏం చేస్తున్నాం మనం? లైఫ్ సేవ్లో భాగంగా రెడ్యూస్ ద సివియారిటీ. సో ఏమన్నా ఇంజూర్ అయినా, ఏమన్నా పేషెంట్ అయినా, ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నా ఫస్ట్ ఎయిడ్ రిక్వైర్ అయినప్పుడు ఆ క్యాండిడేట్ యొక్క సివియారిటీ అనేది తగ్గుద్ది ఇమ్మీడియట్గా. అట్నే వదిలేసినాం అనుకో, ఆ సివియారిటీ పెరిగి లైఫ్ థ్రెటనింగ్ ఏర్పడే అవకాశం ఉంటుంది. రెడ్యూసింగ్ ద రికవరీ టైం. సో ఫస్ట్ ఎయిడ్ చేసినప్పుడు తొందరగా రికవర్ అవుతాం. ఒకవేళ ఫస్ట్ ఎయిడ్ అందలేదనుకోండి, రికవరీ అనేది లేట్ అవుతుంది అన్నట్టు. సో రికవరీ ద టైం, మోర్ టైం. నెక్స్ట్ రెడ్యూస్ ద రిస్క్ ఆఫ్ కాంప్లికేషన్. చూడండి ఎన్ని సేవ్ అవుతున్నాయో. ఫస్ట్ ఎయిడ్ అంటే ఎంత వండర్ చూడండి. రిస్క్ కూడా తగ్గుతుంది, కాంప్లికేషన్ రిస్క్ కూడా తగ్గుతుంది. తర్వాత తొందరగా మనకు హీల్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంజురీ సేవ్ అయినా సరే. నెక్స్ట్ సైకలాజికల్ కంఫర్ట్. సో బతుకుతామనే ఒక నమ్మకం కూడా వస్తుంది ఆ పర్సన్కు. ఫస్ట్ ఎయిడ్ ఇచ్చినప్పుడు ఒక ఫీలింగ్, ఆ సైకలాజికల్ కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. సో బూస్ట్ ద సైకలాజికల్ కాన్సెప్ట్ త్రూ ప్రొవైడింగ్ ద ఫస్ట్ ఎయిడ్. చూడండి ఒక ఎస్యూరెన్స్, రీఎస్యూరెన్స్ అనేది మనకు డెవలప్ అవుతుంది అన్నట్టు. అందుకే ఫస్ట్ ఎయిడ్ అనేది చాలా అవసరం. నెక్స్ట్ కీ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఫస్ట్ ఎయిడ్. ఇందులో ఏమేమి ఉంటాయి కొన్ని నేర్చుకుందాం మనం. సో బ్రీఫ్గా నేర్చుకుంటాం మనం, తర్వాత డీటెయిల్డ్గా చూస్తాం. ప్రిజర్వ్ లైఫ్. సో ఇక్కడ ఇందాకనే అనుకున్నాం మనం, సేవ్ లైఫ్ అనేది ఆ టార్గెట్తోనే ఫస్ట్ ఎయిడ్ అనేది డెవలప్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పెర్ఫార్మింగ్ సిపిఆర్, కంట్రోలింగ్ సివియర్ బ్లీడింగ్. సో బ్లీడింగ్ జరిగేటప్పుడు బ్లీడింగ్ను ఆపడం అనేది కూడా ఒక రకమైన ఇంపార్టెంట్ ఫస్ట్ ఎయిడ్. ఇంకొకటి సిపిఆర్. సో ఈ సిపిఆర్ గురించి నెక్స్ట్ స్లైడ్లలో క్లియర్గా వస్తుంది. ప్రివెంట్ ఫ్యూచర్ ఇంజురీ. సో ఇంకొకటి ఏమనుకున్నాం కీ ప్రిన్సిపల్స్లో, ప్రివెంట్ ఫ్యూచర్ ఇంజురీ. సో నెక్స్ట్ జరగబోయే ఏమన్నా అవాయిడింగ్ ఎడిషనల్ ఆర్మ్, ఇంకా ముందు ఏమన్నా జరిగేటట్టుంటే దాన్ని ప్రివెంట్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. సో కామన్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ టెక్నిక్స్, ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్స్. సో కామన్ మాత్రమే డిస్కస్ చేస్తున్నాం బ్రీఫ్గా. ఒకటి సిపిఆర్, కార్డియోపల్మనరీ రిససిటేషన్.
కార్డియో పల్మనరీ రిసైసైటేషన్, సిపిఆర్. సో ఈ సిపిఆర్ అనేది అందరికి కూడా హూ ఆర్ ఎడ్యుకేటెడ్ ప్రతి పర్సన్ కూడా సిపిఆర్ ఎలా చేయాలనో అవగాహన ఉండాలి. యూజ్డ్ వెన్ సమ్వన్ ఈజ్ అన్రెస్పాన్సివ్ అండ్ నాట్ బ్రీతింగ్. సో ఎప్పుడు వాడతాం ఇది మనము అంటే ఆయన బ్రీతింగ్ చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు సిపిఆర్ వాడతాం. సో అనేబుల్ టు బ్రీత్, దట్ పర్సన్ నీడ్ సిపిఆర్. నెక్స్ట్ మరి ఎట్లా చేస్తాం ఈ సిపిఆర్ అంటే సింపుల్గా చెస్ట్ మీద కంప్రెస్ చేస్తుంటాం. అండ్ రెస్క్యూ బ్రీత్ టు మెయింటైన్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజనేషన్. సో చెస్ట్ మీద కంప్రెషన్స్ చేయడం వల్ల మళ్ళీ బ్రీతింగ్ తీసుకునే పరిస్థితి వస్తుంది, ఆక్సిజన్ అనేది తీసుకుంటాడు. సో అలాంటి పరిస్థితి చేయడాన్నే మనం సిపిఆర్ అంటాం. సిపిఆర్లో ఉండే మెయిన్ ఇదే అన్నట్టు, మెయిన్ కాన్సెప్ట్ ఇదే, చెస్ట్ కంప్రెషన్స్ అనేది మెయిన్ కాన్సెప్ట్. ఈ కంప్రెషన్స్ చేయటం వల్లనే మళ్ళీ రీబ్రీత్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ మనేవర్, దీన్ని అబ్డామినల్ థ్రస్ట్ అని పిలుస్తాం. హెమ్లిక్ మనేవర్, దీన్ని ఏమని పిలుస్తున్నాం? అబ్డామినల్ థ్రస్ట్. అబ్డామినల్ థ్రస్ట్ అంటే ఏం లేదు, ఈ పొట్ట పైన ఇలా చేయి పెడతారు, ఇలా పెట్టి ఈ చెయ్యి ఇడబెట్టి ఇట్లా వెనుకకు లేపుతారు మన మనిషిని వెనుక నుండి, దాన్నే అబ్డామినల్ థ్రస్ట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ చిన్నపిల్లలు నోట్లో ఏదో వేసుకొని మింగుతారు, చిన్న బాటిల్ క్యాప్ లేకపోతే ఇంకేమైనా ప్లాస్టిక్ ఐటము ఏదో ఒకటి మింగుతారు. మింగి ఇక్కడ పోయి ఆగుద్ది, గొంతులోకి పోయి ఆగుద్ది. సో ఏదర్ లారింగ్స్ ఆర్ ప్యారింగ్స్ యానో అక్కడ ఆగుద్ది అది పోయి. అప్పుడు వాళ్ళు బ్రీతింగ్ తీసుకోలేరు అన్నట్టు. సో బ్రీతింగ్ తీసుకోలేని పరిస్థితులలో ఉంటుంది, ఊపిరి ఆడదు. దే కెనాట్ బ్రీత్ బికాస్ ద ఇంటరప్షన్ ఇన్ విండ్ పైప్. విండ్ పైప్లో ఏదో ఒకటి అడ్డంకి వచ్చింది, ఇక గాలి ఆడైతే బ్రీతింగ్ కాదు. ఆ టైంలో చేసే ఆ రెస్క్యూను ఏమని పిలవాలి? ఫస్ట్ ఎయిడ్ను. ఫస్ట్ టైము హెమ్లిక్ మనేవర్ అనే సైంటిస్టు దీన్ని డిస్కవరీ చేయటం వల్ల ఆయన పేరు మీదనే ఈ టెక్నిక్ పేరు హెమ్లిక్ మనేవర్ టెక్నిక్ అని పిలుస్తారు, లేదా దీన్ని అబ్డామినల్ థ్రస్ట్ అని పిలుస్తారు. అంటే ఆ చిన్నపిల్ల యొక్క బాబు యొక్క పొట్ట మీద ఈ చెయ్యి ఇలా పెట్టాలి, ఇట్లా పిడికిలి పెట్టి దీని మీద ఇంకొక చెయ్యి అనేది పెట్టి బ్యాక్ సైడ్ నుంచి ఒక 4-5 టైమ్స్ ఇలా వెనకకు లేపి ఇట్లా ఉంచితే దాన్ని అబ్డామినల్ థ్రస్ట్ అని పిలుస్తాం. సో ఆ టైంలో ఏమైంది, ఇక్కడ ప్రెషర్ ఏర్పడి బెల్లీ దగ్గర ప్రెషర్ ఏర్పడి నోట్లో ఉన్న క్యాప్ కానీ ప్లాస్టిక్స్ కానీ బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది చిన్నపిల్లలలో జనరల్గా చేసే ఒక ఫస్ట్ ఎయిడ్ అన్నట్టు. దీన్నే చోకింగ్ మెథడ్ అని కూడా పిలుస్తాం. ఇలా చేసే ఈ పద్ధతినే చోకింగ్ మెథడ్ అని పిలుస్తాం. సో ఎందుకు చేయవలసి వచ్చింది చోకింగ్ అంటే, ఈయన ఎయిర్వే అనేది డిస్టర్బ్ అయింది. ఆ పాప కానీ బాబు కానీ ఎయిర్వే విండ్ పైప్లో ఏదో డిస్టర్బెన్స్ అయింది, ఫిజికల్ థింగ్ ఏదో ఒకటి. అలాంటి దాన్ని హెమ్లిక్ మనేవర్ మెథడ్ అని పిలుస్తాం. నెక్స్ట్ వూండ్ కేర్. సో ఏమైనా గాయాలు అయినప్పుడు ఏమైంది, క్లీన్ ద వూండ్ విత్ వాటర్, అప్లై యాంటీబయాటిక్ ఆయింట్మెంట్ అండ్ కవర్ విత్ స్టెరైల్ బ్యాండేజ్. ఇది జనరల్గా చేస్తాం. ఏమైనా గాయమైనప్పుడు ఫస్ట్ ఎయిడ్లో మనం చేయవలసింది ఏంది, ఆ వూండ్ను క్లీన్ చేసి దాని చుట్టూ యాంటీసెప్టిక్ ఆయింట్మెంట్ కానీ ఏదైనా పూసిన తర్వాత బ్యాండేజ్ చేస్తాం. సో దీన్ని సింపుల్ కామన్ వూండ్ కేర్ టెక్నిక్ అని పిలుస్తాం. బర్న్ ట్రీట్మెంట్. సో ఎప్పుడైతే మనకు కాలినయో గాయాలైనయో, కాలినప్పుడు ఎనీ యాక్సిడెంట్ జరిగినప్పుడు కూడా జరగవచ్చు ఇది, లేదా కెమిస్ట్రీ ల్యాబ్లలో కూడా జరగవచ్చు. ఏమైనా కెమికల్స్, యాసిడ్స్ కానీ బేసెస్ కానీ మీద పడ్డప్పుడు ఆ స్కిన్ అనేది బర్న్ అయింది. సో అప్పుడు ఫస్ట్ ఎయిడ్ కింద బర్న్ ట్రీట్మెంట్ అనేది కొంత చేయాలి. ఇమ్మీడియట్గా బర్న్ కాగానే దాన్ని మనం ఏం చేయాలంటే కూల్ ద బర్న్. సో ఆ కాలిన భాగాన్ని కూల్ చేయాలి మనం. సో నెక్స్ట్ స్లైడ్లలో చాలా డీటెయిల్డ్గా మాట్లాడతాం, ఇలా జస్ట్ టెక్నిక్స్ పేర్లనే మాట్లాడుతున్నాం. ఈ బర్న్ను కూల్ చేయాలంటే ఏం చేయాలి, అప్ టు 10 to 20 minutes దట్ బర్న్డ్ ఏరియా కెప్ట్ అండర్ ద రన్నింగ్ ట్యాప్ వాటర్, స్లో రన్నింగ్ ట్యాప్ వాటర్ ఆర్ ఇన్ ద వాటర్. సో క్లీన్గా ఉన్న వాటర్లో ఒక 20 minutes వరకు ఆ గాయాన్ని పెట్టాలి, లేదా చిన్నగా ట్యాప్ వాటర్ కింద పెట్టినే లేదు. అయితే దానివల్ల ఏమవుతుంది, వూండ్ అనేది కూల్ అవుతుంది అన్నట్టు. సో ఇందులో చాలా ప్రికాషన్స్ ఉంటాయి, అవి తర్వాత ప్రికాషన్స్ అన్నీ కూడా మాట్లాడతాం. ఫ్రాక్చర్ స్టెబిలైజేషన్. ఇక్కడ స్టెబిలైజేషన్ అంటే అన్మూమెంట్ అని అర్థం, కదలకుండా ఉండటం.
ఒకసారి చేతిలో ఉన్న బోన్స్ ఇరిగినాయి అనుకో, వాటిని ఏం చేయాలి, మనం ఇమ్మీడియట్గా కదలకుండా వాటిని స్టిక్కీగా ఉండేటట్టు చేయాలి. దాన్ని స్టెబిలైజేషన్ అని పిలుస్తాం. ఎట్లా చేయగలవు ఈ స్టెబిలైజేషన్? త్రూ బ్యాండేజెస్, త్రూ ప్యాడ్స్, త్రూ అదర్ ఐటమ్స్. ఎటుబడివి కదలొద్దు. ఇరిగిన బోన్ అనేది అలా అటు ఇటు కదలొద్దు. కదిలితే చాలా ఇబ్బంది అవుతుంది, బ్లీడింగ్ ఎక్కువైంది. మెయిన్ ఏంటంటే ఇట్లా కదలకుండా ఆ బోన్స్ సెట్ చేసే పద్ధతినే ఫ్రాక్చర్ స్టెబిలైజేషన్ అంటాం. దీనివల్ల ఇంజూర్ అనేది ఎక్కువ కాకుండా ఉంటుంది. సో ఇమ్మొబిలైజ్ ద ఇంజూర్డ్ ఏరియా యూజింగ్ ఏ స్ప్లింట్. సో స్ప్లింట్ ఒకవేళ అందుబాటులో ఉంటే వేయచ్చు. స్ప్లింట్ అంటే ప్లేయర్స్ వేసుకుంటారు చూడండి ఇట్లా కాళ్ళకు, వాటిని ఏమంటారు, అటు స్ప్లింట్స్ అని పిలుస్తాం. వీలైతే అది వేయాలి. అవాయిడ్ మూవింగ్ ద ఇంజూర్డ్ లింబ్, ఆ పార్ట్గా కదలకుండా ఉంటుంది. స్ప్లింట్స్ ఉంటే చాలా బాగుంటుంది ఫస్ట్ ఎయిడ్లో. స్టాపింగ్ ద బ్లీడింగ్. సో బ్లీడ్ అనేది ఆగిపోవాలి. యాక్సిడెంట్ అయినప్పుడు మనం తరచుగా చూస్తుంటాం, వాళ్ళకు మనం చేయవలసిన ఫస్ట్ ఎయిడ్ హెల్ప్ ఏదంటే ఇదే, బ్లీడింగ్ అనేది ఆపాలి. సో అప్లై డైరెక్ట్ ప్రెషర్ టు ద వూండ్ యూజింగ్ ఏ క్లీన్ క్లాత్. సో ఏమైనా బ్లీడ్ అవుతూ ఉంటే ఒక క్లీన్ క్లాత్ తోటి ఆ బ్లడ్ అనేది ఆపాలి. ఆపితే మనకు ఇమ్మీడియట్గా అది అక్కడ క్లాట్ అవుతుంది బ్లడ్, కాబట్టి బ్లీడింగ్ అనేది ఆగిపోతుంది ఒక 2-3 మినిట్స్ లోపల. దానివల్ల బ్లడ్ అనేది లాస్ కాదు ఆ క్యాండిడేట్. నెక్స్ట్ ట్రీటింగ్ షాక్. సో షాక్ ట్రీట్మెంట్ ఏమైనా అయిందనుకోండి, ఎలక్ట్రికల్ షాక్ కానీ ఇంకేమైనా హార్ట్ రిలేటెడ్, కార్డియో రిలేటెడ్, ఇలాంటి ఏమైనా షాక్స్ అయినప్పుడు లే ద పర్సన్ డౌన్. సో దట్ పర్సన్ షుడ్ బి లే డౌన్. మంచిగా ఫ్రీగా పండబెట్టాలి. పడుకోబెట్టిన తర్వాత ఎలివేట్ ద లెగ్స్. లెగ్స్ అనేది కొంచెం పక్క కనాలి. ఇన్ బిట్వీన్ లెగ్స్ మినిమం షుడ్ బి మెయింటైన్ 12 సెంటీమీటర్స్. ఒక 12-13 సెంటీమీటర్ల వెడల్పుతోటి కాళ్ళు ఇట్లా వెడల్పుగా, అంటే బ్రీతింగ్ అనేది ఫ్రీగా అవుతుంది అన్నట్టు. సో ఎప్పుడు ఈ సంఘటన ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దు. మరి యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు ఇరిగి ఇక్కడ వెన్నుపాము ఇవన్నీ ఇరిగి పడుకున్నప్పుడు అలాంటి టైంలో చేయొద్దు. ఇది ఓన్లీ షాక్ అయినప్పుడు మాత్రమే ఇట్లా ఫ్రీగా కాళ్ళను వెడల్పు, అంటే బ్రీతింగ్ అనేది ఈజీ అవుతుంది అన్నట్టు. నెక్స్ట్ దట్ పర్సన్ షుడ్ బి ఇన్ వార్మ్ కండిషన్. ఆ తర్వాతనే మెడికల్ సపోర్ట్ తర్వాత తీసుకెళ్ళాలి. నెక్స్ట్ నోస్ బ్లీడ్స్. నోస్ బ్లీడ్స్ అవుతున్నప్పుడు సిటప్ రైట్, లీన్ ఫార్వర్డ్ స్లైట్లీ, పించ్ ద నోస్ 10-15 మినిట్స్. సో నోస్ బ్లీడ్ అయినప్పుడు మనం స్లైట్గానే మనం ఉండాలి, కొంచెం స్ట్రైట్గా కూర్చోవాలి. ట్రీటింగ్ స్ప్రెయిన్స్ అండ్ స్ట్రెయిన్స్. సో ఫాలో ద RICE మెథడ్, రెస్ట్, ఐస్, కంప్రెషన్, ఎలివేషన్. ఎప్పుడు స్ట్రెయిన్స్ ఏర్పడ్డప్పుడు, అంటే ఏమన్నా బెనుకుడు అంటాం కదా, కాళ్ళు బెనికినప్పుడు, చేతులు బెనికినప్పుడు, ఇట్లా బెనుకుడు ఏదైనా జరిగినప్పుడు ఏం చేయాలి, మనం రైస్ మెథడ్ను ఫాలో కావాలి. అంటే బెనికినప్పుడు ఏం చేయాలి, మనం రెస్ట్, కొద్దిసేపు దాన్ని కదలకుండా ఉంచాలి. తర్వాత ఏం చేయాలి, ఐస్ క్యూబ్స్ ఒక క్లాత్లో తీసుకొని కట్టాలి. డైరెక్ట్గా ఐస్ క్యూబ్స్ ఎప్పుడు స్కిన్ మీద పెట్టొద్దు. కంప్రెషన్స్ వీలైతే కొద్దిగా నెమ్మదిగా కంప్రెస్ చేసుకుంటూ సెట్ చేయొచ్చు. ఎలివేషన్ ఆ తర్వాత వదిలేయాలి ఫ్రీగా. అట్లయితే ఈ స్ప్రెయిన్స్ అనేటివి పోతాయి. నెక్స్ట్ పాయిజనింగ్ ఉన్నప్పుడు కంపల్సరీ మనకు ట్రీట్మెంట్ చేయరాదు, కానీ మనం చేయవలసిన మెయిన్ పని ఏంటంటే కాల్ ద ఎమర్జెన్సీ సర్వీస్. ఫర్ ఎగ్జాంపుల్ 108 or 100 దేనికో దానికి మనం ఫోన్ చేయాలి, ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఫోన్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా అవాయిడ్ ఇండ్యూసింగ్ వామిటింగ్ అన్లెస్ డైరెక్టెడ్ బై ఏ హెల్త్ కేర్ ప్రొఫెషనల్. సో మన చేతిలో పెద్దగా ఏముండదు, ఇది మనం వామిటింగ్ తగ్గించడానికి మనం ఏం చేయలేం. అక్కడ ఏమైనా ట్యాబ్లెట్లు ఉంటే ఇవ్వగలుగుతాం అంతే, ప్రైమరీగా హెల్ప్ చేయగలుగుతాం అంతే, కానీ మనం సొంతంగా ఎలాంటి ట్రీట్మెంట్ చేయకూడదు. సీజర్ మేనేజ్మెంట్ అంటే, సీజర్స్ అంటే ఏంది, ఇన్స్టెంట్గా వాళ్ళకు మూర్ఛ వస్తుంది. సో ఎపిలెప్సీ అంటే మూర్ఛ. ఎపిలెప్సీ ఈజ్ ద నర్వ్ రిలేటెడ్ డిసీజ్. ఎపిలెప్సీ అనేది న్యూరలాజికల్ డిసీజ్, అది పర్మనెంట్ డిసీజ్. ఇక్కడ సీజర్ అనేది ఇన్స్టెంట్గా మూర్ఛ వస్తుంది అన్నట్టు. సీజర్ అంటే మూర్ఛ వచ్చి పడిపోవడం, కానీ ఎపిలెప్సీ అంటే ఏంది, పర్మనెంట్ డిసీజ్, అది పోదు ఇక అసలే, న్యూరలాజికల్ డిజార్డర్ కాబట్టి పోదు. కానీ రెండిట్లో కామన్గా ఏముంటుంది, మూర్ఛ వచ్చి పడిపోవడమే ఉంటుంది. సో అర్థం కావడానికి దీన్ని ఇన్స్టెంట్ ఎపిలెప్సీ అన్న, కానీ సీజర్ అంటే మూర్ఛ వచ్చి పడిపోవడం.
మూర్చొచ్చి పడిపోయినప్పుడు ఏం చేయాలి? క్లియర్ ద ఏరియా ఆఫ్ హజార్డ్స్. సో ఆ ఏరియాలో మూర్చొచ్చినప్పుడు ఆయనకి ఏం తెలియదు, ఎడబడేది తెలియదు. సో అతని చుట్టూ ఉన్న ఏరియాను క్లీన్ చేయాలి నీట్గా. టర్న్ ద పర్సన్ ఆన్ దేర్ సైడ్ అండ్ డూ నాట్ రిస్ట్రెయిన్ పుట్ ఎనీథింగ్ ఇన్ దేర్ మౌత్. సో మూర్చ వచ్చింది కాబట్టి ఆయన నోట్లో ఏం కూడా పోయొద్దు అన్నట్టు, ఏం వేయకూడదు. మనం కొద్దిసేపు ఓపికగా ఉండవలసిందే. ఆయన చుట్టూ క్లీన్గా చేసి ఆయన కోసం వెయిట్ చేయాలి. ఒకవేళ బ్రీతింగ్ కరెక్ట్గా లేకపోతే వన్ సైడ్కి జరపాలి. అందుకని బ్రీతింగ్ కంపల్సరీ అవసరం కదా. ఇట్లా పని అనుకోండి, మూర్చ వచ్చింది అనుకో, నోట్లో నురుగు వస్తుంటుంది, అదే బ్రీతింగ్కి అడ్డం అవుతుంటుంది. కాబట్టి ఏం చేయాలి? వన్ సైడ్కి ఇట్లా పక్కకు బండ పెడితే అప్పుడు క్లియర్గా బ్రీతింగ్ అనేది అయింది. అంటే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్లో మనం ఏం చేస్తున్నాం? జస్ట్ వన్ సైడ్కు మనం పండబెడుతున్నాం అతన్ని. మనం ఏం చేస్తలేం, ఆయన చుట్టూ ఉన్నదంతా నీట్గా చేస్తున్నాం. మనం చేసేది కదే. ఆ తర్వాత ఎమర్జెన్సీ సర్వీసెస్కి ఫోన్ చేస్తున్నాం. ఇది ఫస్ట్ ఎయిడ్ పర్సన్ చేయవలసింది. నెక్స్ట్ హీట్ ఎగ్జాషన్ ఆర్ హీట్ స్ట్రోక్. హీట్ స్ట్రోక్ హైపోథెర్మియా ట్రీట్మెంట్. ఇదేమో ఎక్కువ హీట్ అయితే వచ్చేది, ఇది ఎక్కువ కోల్డ్ అయితే వచ్చేది. ఎక్కువ చిల్లున్నా తట్టుకోలేం. -డిగ్రీలలో ఉంటే ఆడ తట్టుకోలేం. మరీ టెంపరేచర్ అక్రాస్ 50 ఉందనుకో, అది కూడా తట్టుకోలేం. సో దానివల్ల ఇబ్బందులు అవుతాయి. బాగా హీట్ స్ట్రోక్ వచ్చినప్పుడు ఏం చేస్తాం? ఖచ్చితంగా ఆ పర్సన్ని తీసుకుపోయి కూల్ ప్లేస్లో ఉంచుతాం. ఆ తర్వాత ఓఆర్ఎస్ఐ అలాంటివన్నీ కూడా ప్రైమరీ ఫస్ట్ ఎయిడ్ కింద ఇవ్వాల్సిందే. సో వాటర్ అనేది చాలా అవసరం. ఇంకా వెట్ క్లాత్ తీసుకొని, తడి కూడా తీసుకొని మొత్తం తడుపుతాం ఎందులో? ఈ హీట్ స్ట్రోక్లో. నెక్స్ట్ హైపోథర్మియా ట్రీట్మెంట్ అంటే చిల్డ్. దీన్ని చిల్డ్ ట్రీట్మెంట్, చిల్డ్ స్ట్రోక్ అని పిలవచ్చు దీన్ని. సో వార్మ్ ద పర్సన్ గ్రాడ్యువల్లీ యూజింగ్ బ్లాంకెట్స్. బాగా చిల్డ్కి గురైన వ్యక్తి, విపరీతమైన చిల్డ్కి గురైన వ్యక్తిని ఏం చేయాలి? నెమ్మదిగా ఒక బ్లాంకెట్ కప్పాలి, ఆ తర్వాత ఇంకో బ్లాంకెట్ కప్పాలి, ఆ తర్వాత వామ్ వాటర్ ఇవ్వాలి, ఆ తర్వాత పొడి బట్టలు ఇవ్వడం. ఇవన్నీ కూడా వామ్ రిలేటెడ్ థింగ్స్ చేయాల్సి ఉంటుంది మనం. సో అవాయిడ్ ద డైరెక్ట్ హీట్ ఆర్ హాట్ వాటర్. సో ఆ టైంలో మాత్రం మనం డైరెక్ట్గా హీటర్ దగ్గర తీసుకుపోయడం కానీ, వేడి నీళ్ళు తీసుకుపోయి ఇవ్వడం కానీ చేయొద్దు. ఎందుకంటే నెమ్మదిగా అలవాటు అవుతుండాలి ఆ ఎన్వైరన్మెంట్కు, హీట్ ఎన్వైరన్మెంట్కి. కానీ సడన్గా అలవాటుగా అవద్దు అన్నట్టు. కాబట్టి అవాయిడ్ ద హాట్ వాటర్. సో హీట్, డైరెక్ట్ హీట్కు దూరంగా ఉండాలి. హాట్ వాటర్ కూడా ఇవ్వద్దు ఆ టైంలో, బాగా చిల్డ్కి గురైన వ్యక్తి. నెక్స్ట్ ఐ ఇంజురీ కేర్. సో ఐ ఇంజురీ కేర్, కళ్ళకు కొన్నిసార్లు ఇబ్బందులు అవుతుంటాయి. సో ఫ్లష్ ద ఐ. కళ్ళల్లో ఏమైనా ఇబ్బందులు అయితే ఏం చేయాలి? ఫస్ట్ ఎయిడ్ మనం పోయి చల్లటి వాటర్ తోటి కళ్ళకు కొట్టుకోవాలి. దట్ ఈస్ ద ఫ్లష్ ద ఐ విత్ క్లీన్ వాటర్. సో గమనించాలి, ఇక్కడ క్లీన్ వాటర్ అనేది కూల్ ఉండాలి, క్లీన్ వాటర్ అయి ఉండాలి. ఏమన్నా ఉంటే ఏమైనా కళ్ళల్లో ఏమన్నా డెబ్రిస్ ఉందనుకో, అదంతా కూడా వెళ్ళిపోద్ది. సో కవర్ ద ఐ విత్ ద స్టెరైల్ డ్రెస్సింగ్ ఇఫ్ దేర్ ఈజ్ ట్రామా. సో ఏమైనా వాపు కానీ, కళ్ళ వాపు అవన్నీ ఏమన్నా వచ్చిందంటే అప్పుడు మంచి స్టెరైల్ క్లాత్ ఏదన్నా కప్పుకుంటే ఇంకా బాగుంటుంది. ఇన్సెక్ట్ బైట్స్ ఆర్ స్నేక్ బైట్స్, స్టింగ్స్, ఇవన్నీ కూడా దీని కిందకి వస్తాయి. సో ఒకవేళ స్టింగ్స్ ఏమన్నా ఉన్నాయనుకోండి, ఎలాంటిది? బీ. సో వైల్డ్ బీస్ ఆర్ టూ క్రూయల్. తేనెటీగలు, ఆ వైల్డ్ తేనెటీగలు గట్టిగా గుస్తే వాటిని స్టింగ్స్ అంటాం. ఆ లోపల ఏమన్నా స్టింగర్ ఉన్నట్లయితే, ముళ్ళు ఏమన్నా ఉన్నట్లయితే రిమూవ్ ద స్టింగర్స్. ఫస్ట్ ఆ ముళ్ళులను తీసేయాలి తేనెటీగలు కుడితే. అది తేలు కానీ, తేనెటీగలు కానీ, ఏదైనా కానీ. వాష్ ద ఏరియా, ఆ ఏరియాను మంచి క్లీన్ వాటర్తోని వాష్ చేయాలి. అండ్ అప్లై ద కోల్డ్ ప్యాక్ టు రెడ్యూస్ స్వెల్లింగ్. అప్పుడు ఏం చేయాలి? మనం ఐస్ ముక్కలన్నా ఏమైనా తీసుకొని ఒక క్లాత్లో వేసుకొని ఆ క్లాత్ని దానిపైన కట్టాలి. డోంట్ పుట్ డైరెక్ట్ ఐస్ ఆన్ ద స్కిన్. స్కిన్ మీద డైరెక్ట్ ఐస్ గడ్డలు పెట్టొద్దు. ఒక కవర్లో కానీ, ఒక క్లాత్లో కానీ తీసుకొని పెట్టాలి. మానిటర్ ఫర్ ఎలర్జెటిక్ రియాక్షన్స్. తర్వాత మనం వాటిని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఆ హాస్పిటల్ పోయేంత వరకు. నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఎసెన్షియల్స్. సో ఇట్ ఈస్ ద ఫస్ట్ ఎయిడ్ కిట్ బ్యాగ్. ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది ప్రతి బస్సులలో ఉంటుంది. మనం ముందు రైట్ సైడ్లో కనపడుతుంది ఫస్ట్ ఎయిడ్ అని పైన బాక్స్. ప్రతి బస్సులో కూడా ఉంటుంది, ప్రతి వెహికల్లో కూడా ఉంటుంది ఫస్ట్ ఎయిడ్ కిట్ అనేది. ఉండాల్సిందే అది. అది ఎసెన్షియల్ థింగ్ అన్నట్టు. మనను ఇన్స్టెంట్గా కాపాడేది అదే, ఏమన్నా యాక్సిడెంట్లు అయినప్పుడు. సో ఇక్కడ కనిపించేది ఫస్ట్ ఎయిడ్ కిట్. ఎట్లా చెప్పగలిగినాం అంటే ఈ బ్యాగ్ మీద ఈ సింబల్, ప్లస్ సింబల్ ఉన్నది కాబట్టి
అది డాక్టర్కి సంబంధించింది అని అర్థమవుతుంది. మరి ఈ బ్యాగులో ఏమేమి ఉండాలి, ఫస్ట్ ఎయిడ్ టూల్స్ ఏమి ఉండాలి, ఇది కొంచెం ఇంపార్టెంట్, మనకు తెలవాలి ఏమేమి ఉండాలి అనేది. సో ఇలా పర్ఫెక్ట్ కిట్లో ఏమేమి ఉంటాయంటే ఎడెసివ్ బ్యాండేజెస్ ఇన్ వేరియస్ సైజెస్. సో ఇక్కడ బ్యాండేజ్లు అనేటివి ఉండాలి, డిఫరెంట్ సైజులో బ్యాండేజ్లు. సో బ్యాండేజ్లు అంటే ఏంటి, ఎడెసివ్ అంటే అతికించుకునేవి, అతుకుతాయి, అవి గమ్లాగా ఉంటాయి. సో ఇట్లా సీల్ తీసి ఇట్లా పెట్టగానే అతుక్కుంటాయి. అవి డిఫరెంట్ సైజెస్ ఎడెసివ్ బ్యాండేజెస్ ఉండాలి అందులో. గాయాలు ఒకసారి కొంచెం పెద్ద పెద్దవి కూడా అవుతుంటాయి. నెక్స్ట్ స్టెరైల్ గేజ్ ప్యాడ్స్, దెన్ అడెసివ్ టేప్, అంటే టేపు గమ్ లాంటి టేప్ అనేది ఇప్పుడు వైట్ కలర్ది వస్తుంది కదా ట్రాన్స్పరెంట్ టేప్స్, అవి కూడా అతుక్కుంటాయి. సో స్టెరైల్ గేజ్ ప్యాడ్స్ అంటే మెత్తటి దూదిలాగా ఉండే ప్యాడ్స్ లాంటివి ఉంటాయి, వాటిని గేజ్ ప్యాడ్స్ అని పిలుస్తాం. యాంటీసెప్టిక్ వైప్స్ ఆర్ సొల్యూషన్స్. సో యాంటీసెప్టిక్ సంబంధించిన సొల్యూషన్ కూడా అందులో ఉండాలి, ఎందుకంటే ఏమన్నా గాయమైనప్పుడు వూండ్ అయినప్పుడు దాన్ని కడగడానికి యాంటీసెప్టిక్ తోటి కడగడం లేదా దాన్ని అప్లై చేయడం చేయాల్సి ఉంటుంది. ట్వీజర్స్, సో వీటిని జనరల్గా మనం ఫోర్సెప్స్ అంటుంటాం. సీజర్స్ అంటే కత్తెరలు, ట్వీజర్స్ అంటేనే ఫోర్సెప్ అన్నట్టు, జనరల్ వర్డ్లో మనం ఫోర్సెప్ అంటాం దీన్ని. సో ఎలాస్టిక్ బ్యాండేజెస్ దేనికి యూజ్ అవుతాయి, స్ప్రెయిన్స్కి యూజ్ అవుతాయి. అంటే ఏమైనా బెనికినప్పుడు, ఏమైనా మజిల్స్ కానీ బోన్స్ కానీ బెనికినప్పుడు, లిగమెంట్స్ టెండాన్స్ ఇట్లా సైడ్ అయినప్పుడు జనరల్గా లిగమెంట్ సైడ్ అవుతుంటుంది. సో దాన్ని ఎలాస్టిక్ బ్యాండేజెస్ అనేది అవసరం. నెక్స్ట్ డిస్పోజల్ గ్లౌస్. సో గ్లౌజెస్ అనేది ఒక 2-3 జతలన్నా అందులో ఉండాలి, డిస్పోజల్ అయి ఉండాలి, ఒకసారి వాడినామంటే పారేసేటట్టు ఉంటుంది. సిపిఆర్ ఫేస్ షీల్డ్ ఆర్ మాస్క్. సో కోవిడ్ టైంలో చాలామంది పెట్టుకుర్రు మాస్కులు, మనకు అందరికీ తెలిసిందే ఇది. పెయిన్ రిలీవర్స్, సో ఏమైనా గాయమైనప్పుడు ఇమ్మీడియట్గా ఇన్స్టంట్ పెయిన్ రిలీవర్స్ అనేది అవసరం హాస్పిటల్కి పోయేంత వరకు. ఫర్ ఎగ్జాంపుల్ ఐబ్రూఫిన్. సో ఇప్పుడు ఐబ్రూఫిన్ అనేది పెద్దగా వాడతలేరు, ఇది వేరే ఫార్మేట్లో వస్తుంది ఇప్పుడు ఐబ్రూఫిన్ అనేది. ఇది నెక్స్ట్ ఎస్టామినోఫినా. ఎస్టామినోఫిన్ అంటే ఎసిక్లోఫినాక్ అంటాం దీన్నే ఇప్పుడు, ఎసిక్లోఫినాక్. సో దాన్నే ఎస్టామినోఫెన్ అని పిలుస్తాం. ఇది పెయిన్ కిల్లరే, ఇది కూడా పెయిన్ కిల్లరే. నెక్స్ట్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. ఆ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో మరి ఏ నెంబర్కి ఫోన్ చేయాలి అనే ఇన్ఫర్మేషన్ కూడా ఈ ఫస్ట్ ఎయిడ్ బాక్స్లో ఉండాలి. సో ఆర్టీసీ బస్సులలో అది ఉంటుంది, బాక్స్ కింద నెంబర్ కూడా ఉంటుంది, ఎమర్జెన్సీ నెంబర్ 108కి ఫోన్ చేయాలని ఉంటుంది. సో వీటిని ట్వీజర్స్ అంటాం, జనరల్గా మనం ఫోర్సెప్స్ అంటాం యూజువల్ వర్డ్, కానీ సైంటిఫిక్ వర్డ్ ఏంటంటే ట్వీజర్స్. సో ఇది కూడా చూడండి, చివరికి బెండ్ అయి ఉంది, ఇది స్ట్రైట్గా ఉంది, డిఫరెంట్ షేప్ ఆఫ్ ద ట్వీజర్స్. ఎలాస్టిక్ బ్యాండేజెస్ అంటే ఇది అన్నట్టు. ఈ ఎలాస్టిక్ బ్యాండేజెస్ వల్ల ఏమైంది, కంఫర్టబుల్గా ఉంటుంది, స్ప్రెయిన్స్కి బాగా యూజ్ అవుతాయి అన్నట్టు. ఇవి ఏమైనా బెనికినప్పుడు ఇవి కరెక్ట్గా హెల్ప్ అవుతాయి అన్నట్టు. ఇవి ఎలాస్టిక్ బ్యాండేజెస్ అని పిలుస్తాం. నెక్స్ట్ ఇందాక మనం గేజ్ ప్యాడ్స్ అనుకున్నాం చూడండి, ఇది గేజ్ ప్యాడ్, స్టెరైల్ గేజ్ ప్యాడ్. స్టెరైల్ ఉండాలి, లేకపోతే ఈ దీంతో మళ్ళీ సమస్య వస్తుంది స్టెరైల్ లేకపోతే. అందుకే మనం సీల్ తీసి ఉంచొద్దు, అప్పుడప్పుడే సీల్ తీసి వాడాలి. వీటిని గేజ్ ప్యాడ్స్ అని పిలుస్తాం. సో ఇట్ ఈస్ ద ఎమర్జెన్సీ నెంబర్ అన్నట్టు. పోలీస్కి అయితే 100, ఫైర్ స్టేషన్కి అయితే 101, అంబులెన్స్ అయితే 108, ఇట్లా దీన్ని ఎమర్జెన్సీ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అంటాం. ఇది కూడా ఫస్ట్ ఎయిడ్ బ్యాగ్లో కానీ బాక్స్లో కానీ ఉండాలి. సో మినిమం ఇవన్నీ మెయింటైన్ చేస్తేనే అది మన ప్రాణాన్ని కాపాడుతుంది, ఇది మనకు హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వెన్ టు సీక్ ప్రొఫెషనల్ హెల్ప్. మనకు ప్రొఫెషనల్ సహాయం ఎప్పుడు అవసరమైంది అని అంటే చాలా ఇంజూర్ అయినప్పుడే మనకు అవుతుంది. సివియర్ బ్లీడింగ్ అసలే ఆగదు, మనం ఎంత ట్రై చేసినా బ్లీడ్ ఆగదు, ఆ టైంలో ప్రొఫెషనల్ అవసరం ఉంటుంది. సైన్స్ ఆఫ్ హార్ట్ అటాక్ ఆర్ హార్ట్ స్ట్రోక్. హార్ట్ స్ట్రోక్ వచ్చే కొన్ని లక్షణాలు కనపడుతుంటాయి, ఆ టైంలో మనకు డాక్టర్ అనేట ప్రొఫెషనల్ ఏంటైనా అవసరమవుతుంది. డిఫికల్టీ టు బ్రీతింగ్. సో ఈవెన్ చోకింగ్ కూడా చేయరాదు మనకు, ఎన్నిసార్లు ఇట్లా అన్నా కానీ నో యూస్, దాన్ని చోకింగ్ అంటాం. డిఫికల్ట్ టు బ్రీతింగ్, డిఫికల్ట్ టు చోకింగ్, ఈ టైంలో ప్రొఫెషనల్ అవసరం. అన్కాన్షియస్నెస్, సో అసలే కాన్షియస్లో లేడు, ఇక అలాంటప్పుడు తప్పదు, డాక్టర్ దగ్గర పోవాల్సిందే. సివియర్ బర్న్స్ ఆర్ డీప్ వుండ్స్. సో బాగా బర్న్స్ అయినాయి డీప్గా. సో 4 లెవెల్స్లో ఉంటాయి ఆ బర్న్స్. 4 లెవెల్లో 3rd, 4th అనేది చాలా డేంజరస్. అలాంటి బర్న్స్ అయినప్పుడు సివియర్గా అప్పుడు తప్పకుండా హాస్పిటల్కి వెళ్ళాల్సిందే. సస్పెక్టెడ్ ఫ్రాక్చర్స్ ఆర్ స్పైనల్ ఇంజూరీస్. సో స్పైనల్ కార్డ్ ఇంజురీ అనేది చాలా మేజర్.
అలాగే హెడ్ ఇంజురీ కూడా చాలా మేజర్. సో హెడ్ ఇంజురీ అండ్ స్పైనల్ కార్డ్ ఇంజురీ ఈ రెండు కూడా చాలా మేజర్ ఇంజురీస్ కాబట్టి ఇమీడియట్గా ప్రొఫెషనల్ దగ్గరికి వెళ్ళాల్సిందే, డాక్టర్ల దగ్గరికి వెళ్ళాల్సిందే. ఈ సందర్భాలలో మనం ఏమాత్రం నెగ్లెక్ట్ చేయొద్దు. నెక్స్ట్ ట్రైనింగ్ ఇన్ ఫస్ట్ ఎయిడ్. మరి మనకు ట్రైనింగ్ ఎవరు ఇస్తారు? మనకి ఈ మధ్యకాలంలో ఎవరన్నా ఇస్తుర్రా? మా ట్రైనింగ్ ఉండాలి. ఎన్నో మా మీడియా ద్వారా మనకు చెప్తురు ఇట్లా చేయాలి అట్లా చేయాలి అంటారు, కానీ హ్యాండ్ ట్రైనింగ్ ఎవరు ఇస్తలేరు. ఓవరాల్గా తెలుసు, ఏమన్నా ఆయనకు కార్డియో రిలేటెడ్ ప్రాబ్లం వచ్చి కింద పడితే ఆయనకు బ్రీతింగ్ వచ్చిందాక సిపిఆర్ చేయాలి అనేది తెలుసు, కానీ ప్రాక్టికల్గా ఎవరికైనా చేసారా మీరు? పోనీ నేర్చుకుర్రా ప్రాక్టికల్గా అంటే లేదు. సో ట్రైనింగ్ అనేది అవసరం. సో ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళు అక్కడక్కడ ఈ హ్యాండ్ ట్రైనింగ్ అనేది నేర్పుతారు రెడ్ క్రాస్ వాళ్ళు, కానీ మనం అటు సైడే పోని దానికి ఎట్లా? సో ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారు, ప్రొవైడ్ నాలెడ్జ్ అండ్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అబౌట్ ద ఫస్ట్ ఎయిడ్ టెక్నిక్స్. సో రెడ్ క్రాస్ వాళ్ళు చేసినప్పుడు మనం ఓపికగా పోయి నేర్చుకోవాలి. ఫస్ట్ ఎయిడ్కి సంబంధించిన ఇంపార్టెంట్ ఒక 5-6 హ్యాండ్ స్కిల్స్ అనేటివి నేర్పుతారు వాళ్ళు. అవి చాలామందిని కాపాడుతుంది మనకు. నెక్స్ట్ ఈ ట్రైనింగ్ అనేది ఎవరికి అవసరం అంటే కేర్ గివింగ్ రోల్స్, ఎడ్యుకేటర్స్, కోచెస్ అండ్ వర్క్ ప్లేసెస్ వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్ అనేది అవసరం. మరి రెడ్ క్రాస్ వాళ్ళు కండక్ట్ చేసినాక ఈ ట్రైనింగ్ చేయొద్దా అంటే మనం ప్రైవేట్కి కూడా పెట్టించుకొని నేర్చుకోవాలి. ప్రతి ఈ సెంటర్ అన్ని సెంటర్లలో కూడా కంపల్సరీ వచ్చి ఉండాలి ఈ స్కిల్స్ అన్నీ కూడా. మినిమం జనరల్గా అవసరమయ్యే ఫస్ట్ ఎయిడ్ అన్నీ కూడా తెలిసి ఉండాలి.